ఉపాధ్యాయ బదిలీలో ఆన్లైన్ విధానం గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. వెబ్ కౌన్సిల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా విద్యాశాఖ ఆఫీసు ఎదుట ఉపాధ్యాయులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వెబ్ కౌన్సిలింగ్ విధానం ద్వారా కేవలం ఏంటంటే ఉపాధ్యాయ కౌన్సిలింగ్ చేస్తున్నారు. కేవలం మాన్యువల్ విధానంలో చేయాల్సినటువంటి విద్యాశాఖ ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ ఐక్యవేదికకు సంబంధించినటువంటి చాలా వరకు ఇక్కడ టీచర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు గతంలో విద్యాశాఖ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు ఏంటి మీ డిమాండ్? వాస్తవానికి ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల కోసం 34 మీటింగ్లు పెట్టారు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో. ఈ 34 సమావేశాల్లో కూడా వెబ్ కౌన్సిలింగ్ అనేది ఓన్లీ లిమిటెడ్ వేకెన్సీస్ వరకు సూటబుల్ అయినటువంటి కౌన్సిలింగ్ విధానం. ఒక 50-100 వరకు అది సూటబుల్గా ఉంటుంది. మరి ప్రతి జిల్లాలో కూడా సెకండ్ గ్రేడ్ టీచర్లు వేలాది మంది ఉంటారు కాబట్టి ఒక ఉపాధ్యాయుడు 2000-3000 ఆప్షన్స్ వరుసలో పెట్టుకుంటూ, అంటే జాగ్రఫికల్గా ఐడియా ఉండదు జిల్లా అంతా కూడా, కాబట్టి ఇది కష్టం అవుతుంది. దీనివల్ల గత 2 కౌన్సిలింగ్లో కూడా ఉపాధ్యాయులు కొండలెక్కిపోయే పరిస్థితులు, మహిళలు ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి కూడా ఇది సూటబుల్ కాదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సిలింగ్ విధానం అనేది ఉపాధ్యాయులు శ్రేయస్సు కోసం పెట్టారు కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ ఎస్జిటీలకు పెట్టండి అని కోరిన మీదట ప్రభుత్వం హామీ ఇచ్చింది, క్లియర్గా చెప్పింది ఎస్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పిన తర్వాత రేపు ఉదయం 8వ తారీఖున కౌన్సిలింగ్ పెడతామని సడన్గా ప్లేట్ ఫిరాయించింది. ఈ విధానం ఏదంటే విజయనగరం కావచ్చు, కడప కావచ్చు, ఈ అంటే 3 జిల్లాలు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నట్టు మీకు తెలిసింది కదా. అసలు డిఈఓ ఏమంటున్నారు, వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏంటి? మేమైతే ఈరోజు డిఈఓ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు మాన్యువల్ కౌన్సిలింగే కావాలని. సార్ ఏం చెప్తున్నారంటే మేము పైనుంచి వచ్చిన అధికారుల ఆదేశాల ప్రకారం మేము ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగింది. మాకు మా శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో, యూనియన్ నాయకులతో స్పష్టంగా రాష్ట్ర అధికారులు కూర్చొని హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు విద్యాశాఖ మంత్రి కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం కూడా. దీనిపై మీరు అంటే ఒకవేళ మీకు అన్యాయం జరిగింది అనుకుంటే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటి? అసలు డిఈఓ నుంచి మీకు ఎటువంటి స్పందన ఉంది ఏంటి? డిఈఓ జిల్లా అధికారులు రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చి అమలు చేస్తున్నాం, మాలో ఏముంది మీరు అక్కడ అడగండి అని చెప్తున్నారు. అయితే మేము ప్రభుత్వానికి సూటిగా చెప్తున్నాం. నిన్నను స్కూల్ అసిస్టెంట్లు వెబ్ కౌన్సిలింగ్ జరిగింది. స్కూల్ అసిస్టెంట్ వెబ్ కౌన్సిలింగ్కి అప్లై చేసే వాళ్ళు 100 మంది, 120 మంది, 150 మంది పెట్టారు. దాంట్లోనే చాలా తప్పులు వచ్చాయి. జూనియర్స్కి మంచి ప్లేసులు వచ్చాయి, సీనియర్స్కి అన్యాయం జరిగింది. కాబట్టి 100 మంది 120 మంది ఉన్న దగ్గరే తప్పులు వచ్చేటప్పుడు ఇప్పుడు 2500, 3000 మంది రేపు వెబ్ కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు డెఫినెట్గా తప్పులు వస్తాయి. ఇది సరికాదు, ఇది ఫెయిల్ అయింది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ విషయంలో కూడా తప్పులు జరిగాయి. ఇది ఒకటైతే, రెండోది ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలందరినీ కూర్చోబెట్టి మేము మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతాము సెకండరీ గ్రేడ్ టీచర్లకి మాట ఇచ్చి ఈరోజు ఆ మాటను పక్కన పెట్టేసి అందరూ ఎంఈఓలకి మండల కేంద్రాల్లో కూడా ఫెసిలిటీ సెంటర్స్ పెట్టి అందరి చేత అప్లై చేయించండి అని చెప్పి వెళ్ళడం ఇది సరికాదు కదా. ఏ విధమైనటువంటి నైతికత ఇది? అసలు ఈ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మహిళా ఉపాధ్యాయులు కావచ్చు, అంటే మాన్యువల్ పెడితే ఒక రకంగా ఉంటుంది, వెబ్ కౌన్సిలింగ్ విధానం ద్వారా ఎటువంటి నష్టం మీకు చేకూరే పరిస్థితి కనిపిస్తుంది? దీనిపై మీరేమంటారు? 2017లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు అప్పుడు వెబ్ పెడతామనేసి అంటే మేమందరం కూడా దాడి చేసి ఆయనే మళ్ళీ మాకు మాన్యువల్ పెట్టడం జరిగింది. దాంట్లో మేము కోరుకోవడం వల్ల కొంచెం ముందుకైనా మేము ఇప్పుడు ఇక్కడ విజయనగరంలో చేసేవాళ్ళం ఒక 50 కిలోమీటర్లో వెళ్ళాం. తర్వాత 2023లో అది ఇక్కడ చేసిన వాళ్ళు వెబ్ వల్ల ఎక్కడెక్కడో కొండల మీద ప్లేస్ ఎన్ని 3000 అలా పెట్టడం చాలా కష్టం, ఎక్కడుంటుందో తెలీదు. దానివల్ల ఆడవాళ్ళు కూడా కొండ ఎక్కలేక చాలా ఇబ్బంది పడి కొంతమంది ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్ మేము కోరేది దయచేసి ఎస్జిటీస్కి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మీద విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వద్ద అయితే ఈ వీళ్ళ తాలూకు నిరసన ఉధృతం చేస్తున్నారు. మరోవైపు ఈ విధానం ద్వారా చాలా వరకు మహిళలు కావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా వరకు నష్టపోతారు అని చెప్పేసి వీళ్ళతో ఆవేదన అయితే చెందుతున్నారు. కొద్ది రోజుల్లో ఇది వెనక్కి తీసుకోకపోతే మాత్రము ఉపాధ్యాయుల ఐక్యవేదిక పూర్తి స్థాయిలో జిల్లాలో తమ నిరసన ఉధృతం చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖకు సంబంధించినట్టు స్పందించి ఏదైతే మాన్యువల్ అనుకున్నారో దాని
దాని ప్రకారంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని, లేకపోతే నష్టపోతాము, చాలా వరకు ఇబ్బందులు సాంకేతికమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉపాధ్యాయులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం.